రెండవ తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్మని అపొస్తలుడైన పౌలు తన శిష్యుడైన సేవా తర్ఫీదులో ఉన్న తిమోతికి ఈ మాటలు చెబుతున్నాడు. యేసు క్రీస్తునందున్న కృప. కృప అంటే చాలామందికి అర్థం తెలుసు. అయితే ఏంటంటే మనం ఎక్కువ ఏంటంటే వాక్యానుసారమైన అర్థాలే తీసుకోవాలి. బయట మానవ ఎక్స్ప్లెనేషన్స్ అవి అర్థం చేసుకోవడానికి పనికొస్తాయి. సో కృప అంటే అర్థం ఏంటి? అదే నేను చెప్పాను, వాక్యంలో చెప్పాలి. ఓకే, నేను అందుకని ఏం చెప్పాను ముందు, అర్హులు కాని వారికి. సరే చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడు మన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచున్నవారని మనకు బోధించున్నారు. సో ఇక్కడ 11వ వచనం చూసినప్పుడు ఏముంది? సమస్త మనుషులకు రక్షణకరమైన కృప. ఎట్లా వస్తుంది అంటే మనుషులందరికీ రక్షణ కావాలి. సమస్త మనుషులకి రక్షణ కావాలి. ఇది దేని నుండి రక్షణ కావాలి? గట్టిగా మామూలు ధైర్యం చెప్పు, నేనేమన్నా రక్షణ దేని నుండి కావాలి? పాపం నుండి. రక్షణ దేని నుండి కావాలంటే నరకం నుండి కావాలి కదంటే. రక్షణ దేని నుండి కావాలి? నేను జైల్లో వేశారనుకో, నీకేం కావాలి? ఇప్పుడు విడుదల కావాలి. దేని నుంచి విడుదల కావాలి? మనం పాపులము, అయితే దేనికి పాత్రులము? నరకానికి. నరకం నుంచి విడిపించాలంటే ఏం చేయాలి? రక్షకుడు కావాలి. రక్షకుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. రక్షణ కావాలంటే ఏం కావాలి? కృప కావాలి. మనం ఆల్రెడీ ఎవరు? పాపులమా కాపులమా? కులం ఇక్కడ పనికిరాదు. అందరూ కూడా ఏ కులం అయినప్పటికీ అందరూ ఎవరు? పాపులు. ఓకే, పాపికి ఇప్పుడు పాపిని పరిశుద్ధుడిగా చేయాలి, నీతిమంతుడిగా చేయాలంటే ఏం కావాలి? కృప అనేది కావాలి. సో కృప ఎట్లా చూడండి ఒక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఈ వాక్యాల్ని దేవుడు ఫ్రెష్గా మాట్లాడుతూ ఉంటాడు. ఈనాడు సంఘాల్లో ఏం అలవాటు చేశారంటే పెద్దలు, స్పెషల్ స్పీకర్స్, జ్ఞాపకం చేసావు, జ్ఞాపకం కాదు, ప్రతిసారి ఎట్లా ఉంటుంది? ఫ్రెష్గా ఉంటుంది. వాక్యం అదే ఉండొచ్చు, కానీ దాంట్లో ఉన్న సారాంశం దేవుడు నానా రీతిలుగా మాట్లాడతాడు. ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసా పాత చింతకాయ పచ్చడిలాగా ఉంటుంది. ఆ మాట తక్కువ ఉపయోగించాలి. ఎక్కడైతే రియల్గా అది అవసరమో జ్ఞాపకం అనేది వాడాలి. ఎక్కడ అవసరమో అక్కడే కావాలి. సో ఉట్టప్పుడు వాడకూడదు. ఏం శ్రేణన్న అర్థమైందా? కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు అలవాటుగా అందరూ కూడా ఒకే మాటకి అలవాటు చేసేస్తారు. అది కూడా ఒక టైప్ ఆఫ్ విగ్రహారాధన కదా. ఇక్కడ స్తోత్రం 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 అంటారా? ఎందుకంటారు? ఆడిన మాట ఆడుకో, ఒకే మాటని పదే ఉచ్చరించుకోండి. యేసుప్రభు ఏమని చెప్పాడు శిష్యులకి ప్రార్థన నేర్పిస్తూ? డో నాట్ యూజ్ వెయిన్ రెపిటేషన్స్, అంటే వ్యర్థమైన మాటల్ని పదే ఉచ్చరించు. అంటే ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరాలి. మరి బైబిల్లో ఉంది కదా అంటారు. ఎక్కడుంది? పరిశుద్ధుడు అది దేవదూతలు, నువ్వు మనుషులం కాదు కదా. కృప పొందిన మనుషులు వేరేగా ఆరాధన చేయాలి. దేవదూతలకు అదే పని. ఎన్ని గంటలు? దివారాత్రములు, యుగయుగాలు. వాటికి ఏం పని? పరిశుద్ధుడు. ఓన్లీ దేవుని యొక్క పరిశుద్ధతను మాత్రమే వారు పొగడాలి.
మనకి అట్లా లేదు. నానా రీతిలుగా దేవుడు ప్రేమ చూపించాడు, దేవుడు కృప చూపించాడు, కనికరాన్ని చూపించాడు, ఇంకా అలాంటి ఎన్నో చూపించాడు. దాని అంతటిని బట్టి మనం ఏం చేయాలి? ఆరాధించాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యము బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన ప్రియుని యందు. దేవుని ఎవరండి బాబు? సండే ఫోన్లు కొద్దిగా వచ్చే ముందే జాగ్రత్త చూసుకుంటుంది. 6వ వచనం చదువు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగును. చాలమ్మా. తన ప్రియుని యందు అంటే యేసు క్రీస్తునందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు. ఈ కృప అనేది దేవుని యొక్క మహిమ. ఈ కృపలో దేవుని యొక్క మహిమ మనకు బయలుపరుస్తున్నాడు దేవుడు. ఓకే, దేవుడు ఎవరు? మహిమా స్వరూపి దేవుడు కదా. అయితే ఆయన ప్రేమలో మహిమ ఉంది, ఆయన కృపలో మహిమ ఉంది, ఆయన క్షమించుటలో ఏం కలిగి ఉన్నాడు? మహిమ కలిగి ఉన్నాడు. సో ఆయన గుణగణాలన్నింటిలో కూడా ఏముందంటే మహిమ అనేది ఉంది. దేవుని మహిమ 3 రకాలు. అంతకుముందు చెప్పాము, అది చాలామంది వినుంటారు, కొంతమంది విన్నా మనం మర్చిపోతాం. ఓకే అండి. ఒకటేంటి? స్వరూప మహిమ, రెండోది స్వభావ మహిమ, మూడోది ప్రభావం. స్వరూపం, యేసు ప్రభు స్వరూపాన్ని పొగడచ్చు. నా స్వరూపాన్ని పొగడని చూద్దాం. ముసలోడు, వాడిపోయినాయన్ని అంటారు కదా. అయితే యేసు ప్రభు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు? నిన్న, నేడు, నిరంతరము, యుగ యుగములు ఏకరీతిగా. ఓకే, పుట్టిన పిల్లవాడు మన బెనహీలు ఎట్లా ఉన్నాడు? కొద్దిగా నున్నగా ఉన్నాడు. వాళ్ళ డాడీ ఎట్లా ఉన్నాడు? కొద్దిగా రఫ్ అయ్యాడు. అంటే స్కిన్ అండి, నేచర్ కాదు. ఓకే, ఆ పిల్లాడు కూడా పెద్దోడైతే అదంతా ఏమవుతుంది? కాబట్టి యేసు ప్రభు యొక్క స్వరూపం బైబిల్లో ఉందన్నమాట. దేవదూతలు పొగుడుతున్నాయి, నేరుగా దేవుని సన్నిధిలో ఉండి చూస్తున్నారు. కాబట్టి చూసిన వారు ఆయన మహిమను ఏం చేస్తున్నారు? పొగుడుతున్నారు. అట్లా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ఉంటుంది. యేసు ప్రభు తెల్లని జుట్టు కలిగిన వాడిని, తన వస్త్రం ఏమవుతుందంట? పాదాల మట్టుకు ఉందంట. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడు. ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంటే తెల్లని ఉంటే దాంట్లో ఆత్మీయ అర్థాలు మనం తీసుకోవాలి. తెల్లని ఉందంటే ఒక రకంగా వృద్ధుడు. అందరికంటే వృద్ధుడు ఎవరు చెప్పండి? సాతాను. దేవుడు కదండి. దేవుడు ఎందుకు దేవుడు? ఆది, నేనే ఆది అంత. ఆయన ఉన్నాడు కాబట్టి తర్వాత ఇదంతా వచ్చింది. ఆయన లేకుండా బాగుండదు కదా. లేకుండా బాగుండదు. ఇదంతా మనకు తెలియదు. ఒకవేళ నువ్వు ఎట్లా వచ్చావని తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలి? నన్ను అడగొద్దు, ఇంకెవరిని అడగొద్దు. ఎవరిని అడగాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని అడిగింది. ఓకే, అవన్నీ తెలియని విషయాలన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకోవచ్చు. అవసరం లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత. పరలోకం భాగ్యం దొరికింది, నరకం నుంచి రక్షణ పొందాం. ఇప్పుడు ఇక్కడ దేవుని కృప మనకి బయలుపరిచింది. కృప అంటే ఇంకో మాటలో మనకు అర్థమయ్యే భాషలో బైబిల్లో ఉన్న మాటే దేవుని దయ ప్రత్యక్షమైనప్పుడు కదండి. దేవుని దయ, ది కైండ్నెస్ ఆఫ్ గాడ్ హ్యాస్ బీన్ రివీల్డ్ టు అస్. డోర్ సరిగ్గా ఏమో. దేవుని కృప మనకేమైందంటే, కృప అంటే మనకు అర్థమైన భాషలో ఏంటది? దయ. దయ అంటే ఎవరికి ఇస్తాం? ఇప్పుడు చూడండి, మీరు రోడ్డు మీద ఎవరు కొద్దిగా అడుక్కునే వాళ్ళు వెళ్తారు. నాలా బలంగా ఉంటే వేస్తారు డబ్బులు? లేరు. ఎట్లా ఎవరికి వేస్తారు? కుంటి వాళ్ళు, గుడ్డు వాళ్ళు, నిస్సహాయ పరిస్థితులు ఉంటే వారికి ఏం చేస్తాం మనం? వాళ్ళకి కూడా కొంతమంది వేయరు. ఓకే అండి, కొంతమంది వేస్తారు. సరే, వాళ్ళకి వేస్తే మంచోళ్ళు, ఏ చెడ్డోళ్ళు కాదు. అయితే మనం అందరం కూడా భిక్షగాళ్ళం. ఎవరి దగ్గర?
దేవుడి దగ్గర. ఎందుకు మనం పాపులమా కాపులమా? పాపులంతా కూడా దరిద్రులని ఉద్దేశం. ఇక మనమంతా కూడా దరిద్రులము. తర్వాత మనమంతా కదా నరకానికే వెళ్ళాలి. ఆ నరకం నుంచి విడిపించే శక్తి ఇంకేది కూడా లేదు. మనల్ని మనం మార్చుకుంటే కాదు. లేకపోతే కొంతమంది మంచి క్రియలు చేస్తే అంటారు. మంచి క్రియలు మనిషికి చేస్తే కాదు. ఓకే, మొట్టమొదటిగా ఏంటంటే దేవుడు మన అపరాధములను క్షమించాలి. మన అపరాధములను క్షమించాలంటే మనకేం కావాలి? ఇప్పుడు దయ కావాలి కదా. మనందరికీ దేవుని దయను విస్తరింప చేయటానికి దేవుడు ఊరికే మాటతో ఇవ్వలేదు. ఏం చేశాడంటే తన కుమారుడైన యేసు ప్రభువుని పంపించాడు. మోషే ద్వారా ఏమొచ్చింది మనకి? ధర్మశాస్త్రం ద్వారా ఏమొచ్చింది? పాపం తర్వాత ఏమొచ్చింది? తీర్పు వచ్చింది. ఆ తీర్పు ఏంటి? మనిషి ఒకేసారి చనిపోవాలి, ఆ తర్వాత తీర్పు. చనిపోయిన తర్వాత తీర్పు దేనికి జరుగుతుంది? శరీరం చచ్చిపోతుంది, ఆత్మ బ్రతికుంటుంది, దానికి తీర్పు. ఆ తీర్పు ఏంటి? వాట్ ఈస్ దట్ వర్డిక్ట్ అంటే శిక్ష ఏంటి? నరకం. నరకం ఎట్లా ఉంటుంది? అగ్ని ఆరదు, ఆత్మ చాలు. పురుగు అంటే రక్షణ లేని వారు పురుగు అంటారు, రక్షణ పొందిన వారిని దేవుని బిడ్డలు అంటారు. రక్షణ లేకపోతే ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పురుగులు అంటే రక్షణ లేనివాడు. యేసుప్రభు కృప పొందారు, అందరు కృప పొందారు, మంచోళ్ళు. ఎక్కడికి వెళ్తారు చచ్చిపోతే? ఎవరు చెప్పరా? మీరే చెప్తారు, కొంతమంది చెప్తారు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్మన్ ఎల్స్ కదా. అందరూ ఎక్కడికి వెళ్ళాలి? మనం మనుషులందరి కొరకు కూడా ఏం చేశాడండి? మనుషులందరి కొరకు ఏం చేశాడు? అందరూ దేవుని కృప పొందాలని. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి అందరికీ ఏమొచ్చింది? దేవుని కృప వచ్చింది. రక్షణ. సరే, రక్షణ దేని ద్వారా వచ్చింది? ఇప్పుడు ఇందాక పాటలు పాడుకున్నాం కదా, పాటల్లోనే ఉంటుంది అంతా. కృప ద్వారా ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. కృప రావాలంటే ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. దేంట్లో విశ్వాసం ఉంచాలి? ఏంటది? యేసుక్రీస్తు ప్రభు నా పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడనే విశ్వాసము ద్వారా మన పాపాలు క్షమించబట్ట ద్వారా, దయతోనే క్షమించబట్ట ద్వారా మనకి కృప అనేది వచ్చింది. కృప ద్వారా ఏమొచ్చింది? ఇప్పుడు రక్షణ వచ్చింది. అయితే ఈ కృప లేకపోతే మనుషులు దేని మీద ఆధారపడతారు? క్రియల మీద. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం దయచేసి చదవండి. అమ్మా, మీరు విశ్వాసము ద్వారా కాదు, వరమే, క్రియల వలన కలిగినది కాదు. అయితే ఈ కృపను ఆధారం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, క్రియల్ని ఆధారం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. భక్తి సంబంధమైన క్రియలు, నేను ఇది చేసినా, అది చేశాను, దాన ధర్మాలు చేశాను, అది కాదు. సో మనకి కృప దొరికేది మన క్రియలను బట్టి కాదు, కానీ మన భక్తి క్రియలను బట్టి కాదు, కానీ దేని బట్టి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలను బట్టి మనకి ఏం దొరుకుతుంది? కృప. సరే, కృప ద్వారా రక్షణ వచ్చింది. రక్షణ వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి అందరూ. ఇప్పుడు చెప్పండి చూద్దాం. రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలి? ఏం శ్రావణ కొద్దిగా ముందుకు జరగండి. ఆలస్యంగా వచ్చిన వాళ్ళకి దండ ఏంటి? కొద్దిగా ముందుకు జరగండి. నా పెళ్ళికి వచ్చినట్టు వస్తున్నారు. రైట్, ముందుకు జరగండి. రైట్ కదా. ఇప్పుడు కృప ద్వారా రక్షణ వచ్చింది. రక్షణ వస్తే రక్షణ ద్వారా మనం ఏం చేయాలి చెప్పండి చూద్దాం. కృప గల దేవుణ్ణి ఇంకా కొనియాటం అంటే ఆరాధించడం ఇంచుమించు అంతే. ఏం చేయాలి? యవనస్తులు దేవుని కృపకు కీర్తి కలిగజేయాలి. ఏం కలిగజేయాలి? ఇందా చదువుకున్నాం కదా, మళ్ళీ చదవండి. ఎఫ్ఎస్సి 1:6. ఎఫ్ఎస్సి 1:6 ఎట్లనగా
తన కృపామహిమకు కీర్తి ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకి ఏం కలగాలి ఇప్పుడు? తద్వారా దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని మనం మహిమపరచాలి. మనకి కృప అనేది ఉచితంగా వచ్చింది, తద్వారా రక్షణ వచ్చింది. ఆ రక్షణలో నిలిచి ఉన్నాము. కృప లేకపోతే రక్షణలోకి రాలేము, రక్షణలో నిలిచి ఉండలేము. తర్వాత ఈ లోకాన్ని వదిలిన తర్వాత మనం తప్పకుండా ఆత్మ నరకం నుంచి విడుదల పొందుతుంది, పరలోకానికి. అప్పటి వరకు ఏం చేయాలంటే కృప మీద ఆధారపడి ఏం చేయాలి? కృపామహిమకు కీర్తి కలిగించాలి, కృపామహిమను గణపరచాలి. సో కొన్ని మాటలు చూసుకుందాం. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయము 15 నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము 15 నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్మో, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా, ఇదిగో పారిపోవటకు ఈ ఊరు సమీపంగా ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనేమో, అది చిన్నది కదా, నేను బ్రతుకుతుందని చెప్పినప్పుడు నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పోము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనను. అందుచేత ఆ ఊరికి సోయర్ అంటే అర్థం ఏంటి? చిన్నది. సో ఏమర్థమవుతుందంటే ఇక్కడ చూడండి, దేవుడు సొదొమ గొమొరాని కాల్చివేస్తాను అని అబ్రహాముకి దేవుడు బయలుపరిచాడు. తర్వాత 18వ అధ్యాయంలో ఉంటుంది ఆదికాండంలో, దేవుడికి ఆయనకి కూడా సంభాషణ జరుగుతుంది. అబ్రహాం ప్రార్థన చేస్తూ ఉంటాడు, దేవుడు చెప్తూ ఉంటాడు. అయితే లోతు విషయమే, లోతు కుటుంబ విషయమే అబ్రహాం విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అప్పుడు యెహోవా అక్కడే ఉంటాడు. ఎవరి దగ్గర ఉంటాడు? అబ్రహాం దగ్గర ఉంటాడు. ఈ సొదొమ గొమొర నశించిపోయే సొదొమ గొమొరకి ఎవరిని పంపిస్తాడు? ఎంతమందిని? 2 వస్తారు. వాళ్ళు తండ్రి, కుమార పరిశుద్ధాత్మకి గుర్తుగా ఉన్నారు కదా. లోకాన్ని రక్షించడానికి ఎవరు వచ్చారు? కుమార. తండ్రి ఎక్కడున్నాడు? సో ఇక్కడ సొదొమ గొమొరాలో ఉన్న లోతుని రక్షించడానికి ఎవరు వెళ్ళారు? కుమారుడికి సాదృశ్యంగా ఉన్న, పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉన్న దేవదూతలు వెళ్ళారు. ఓకే, ఇక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి అంతా 19వ అధ్యాయంలో వారు అపురజనులు వచ్చి, ఆ సొదొమ గొమొర వచ్చి దేవదూతలను కూడా బలవంతము చేశారు. వారికి గుడ్డితనం కలిగజేశారు. రాత్రి వాళ్ళు ఏం చేశారంటే వెంటనే ఇక్కడ తెల్లవారు వరకు ఉన్నారు. 15వ వచనంలో, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్మో, ఈ ఊరి దోష శిక్షలో నశింపబోకున్నట్లు నీ భార్యను ఇక్కడ నుండి నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పారు. ఎవరికి చెప్పారు? లోతు. ఏమని చెప్పారు? నీ భార్యను నీ 2 కుమార్తెలను తీసుకుని. ఎందుకు వీరికి చెప్పాడు అమ్మా? ఎందుకు వీరికి చెప్పాడు? చెప్పండి, పర్లేదు. వీరు కృప పొందారు, వీళ్ళు కృప పొందారు. సబ్జెక్ట్ ఏంటి?
కృప పొందిన వాళ్ళు ఏమవుతారు? విడుదల పొందుతారు, రక్షణ పొందుతారు కదా. వీళ్ళు కృప పొందారు. వీళ్ళని తండ్రి కుమార పరిశుద్ధాత్మకి గుర్తుగా ఉన్న వారు చెప్పారు, మళ్ళీ పొద్దున్న వచ్చి వాళ్ళు బలాత్కారం చేస్తారు కాబట్టి పొద్దున్నే మనం వెళ్ళిపోదాం నడండి అని దేవదూతలు వారికి చెప్పారు. చెప్పినప్పుడు ఏం చేశాడు? అతడు తడవు చేశాను. ఏం చేశాడండి? అతడు తడవు చేయడం అంటే అర్థం ఏంటి? ఆలస్యం. అది ఆలస్యము చేసి మనం కూడా ఏం చేస్తామండి? మనకేది చెప్పండి అలవాటు అయింది కదా. లోతు ఎంత పాపం చేశాడు. లోతు కంటే మనమే పాతులు. అర్థమైందండి? ఏది ఇష్టం అండి మనకి? ఆలస్యం. తడవ అనేది చాలా ఇష్టం. ప్రతిదీ తడవ. అడ్వాన్స్గా ఉండటం చాలా తక్కువ. కాబట్టి లేటుగా రావడం రాహుల్ అసలు విడిచిపెట్టి అది కాలిపోయినా భస్మం అయిపోయినా దాంట్లోనే సచ్చినా పర్వాలేదు, అక్కడే ఉంటానని ఇంకా మంచిది. అట్లా ఉండేవారు కూడా చాలామంది. అందుకనే సరిగ్గా అర్థం చేసుకోవాలి. లేకుండా ఒకే అర్థం చేసుకుని ప్రతి మాటలో కూడా ఎంత మెసేజ్ ఉంటుంది, సరైన మెసేజ్, దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడెక్కడ పోకుండా మనం బైబిల్ని స్టడీ చేయాలి. వరుసగా స్టడీ చేసుకుంటే దాంట్లో ఉంటాయి. చదువుకుంటూ వెళ్ళిపోతే ఏం అర్థం కాదు. ఏం చేశాడు అక్కడ? తడువు చేశాడు. అంటే దేవుని దయను, దేవుని కృపను లోకువు పెడుతున్నాడు కదండి. వెంటనే యాక్షన్ తీసుకోవాలి. దేవుడు వెంటనే యాక్షన్ తీసుకున్నాడు. నీవు నేనేం చేస్తున్నాం? దాన్ని ఆలస్యం చేస్తాం. గాడ్ ఈజ్ టేకింగ్ క్విక్ యాక్షన్ బట్ వీఆర్ డిలేయింగ్ ఇట్. ఎవరికి నష్టం జరుగుతుంది? మనకే జరుగుతుంది. జాగ్రత్త అంటే డిలే చేసేవారు. తర్వాత అప్పుడు అతడు ఏం చేసిన? అతడు తడువు చేసిన అప్పుడు అతని మీద కనికరపడి ఏం పడవలసి వచ్చింది? చెప్పినా సరే ఏం కాదు, మౌనిక ఇక్కడ ఉన్నాం, ఎక్కడ ఉన్నది మైండ్ ఇక్కడ పిల్లలు చూడు. ఓకే, తర్వాత అయిపోయింది, మీటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం పాడించింది. ఓకే, ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు మళ్ళీ కనికరపడవలసి వచ్చింది. ఎందుకు కనికరపడవలసి వచ్చింది? తడువు చేస్తుంది. మనకు కూడా తడువు చేసిన ఎన్నిసార్లన్నీ హెచ్చరించు, ఎన్నిసార్లన్నీ కృపను లోకం పెట్టి చేసిన దానికల్లా ఏం చేస్తున్నాడు? తడువు చేస్తున్నాం. ఆయన కనికరం చూపిస్తాడు. కానీ ఎంతకాలం చూపిస్తాడు? ఆయన టైం వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, కనికరపడి ఆ మనుషులు అతన్ని ఏం చేశారు? అతని భార్య వారి చేతులను పట్టుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ ఎక్కడైనా గమనించారా మీరు చదివినప్పుడు వాక్యాలు? ఏదైనా ఏం పట్టుకున్నాడు? చేతిని ఎందుకు పట్టుకుంటాం? రాకపోతే ఏడ్చుకుపోతాం కదా. ఇక్కడ అపాయం ఉంది అక్కడ, వాడికి అర్థం కావట్లేదు. అందుకని లోతు చేపట్టుకోవాల్సి వచ్చింది, లోతు భార్య చేయబట్టుకోవాల్సి వచ్చింది, అమ్మగారులు చేయి కూడా పట్టుకోవాల్సి ఏమన్నా. కాబట్టి పట్టుకొని కుమార్తెల చేతులు పట్టుకొని వెలుపలికి తీసుకొచ్చి ఆ ఊరి బయటికి రండి, ఇది త్వరగా కాలిపోతుంది కదా. ఇప్పుడు నిజంగా సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోయినాయి అంటారా? కాలిపోయినాయి. అయితే మీరు సొదొమ గొమొర్రా కాలిపోయిందని ఎంత ఖచ్చితంగా నమ్ముతారో అంత ఖచ్చితంగా నరకం ఉంటుంది. అంత ఖచ్చితంగా నెగ్లెక్ట్ దేవుని కృపను, యేసు ప్రభు ద్వారా వచ్చిన కృపను నెగ్లెక్ట్ చేసిన వారు కూడా అంత ఖచ్చితంగా వారు కూడా నరకంలో బాధ అనిపిస్తారు. ఏమన్నా అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఈశా కదా, ఆశ సార్ ముందు జరిగినండి కొద్దిగా ఆశ. కాబట్టి వాళ్ళని బలవంతంగా పట్టుకుని ఊరి బయట ఉంచిరి. తర్వాత ఏమైంది చెప్పండి? 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకున్నట్లు ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా. కదండి, ఎవరికి చెప్తున్నాడు? లోతు.
లోతుకి చెప్తున్నాడు, ఇంకా లోతుకి చెప్తే అందరికీ చెప్పినట్టు. ఇప్పుడు ఇది ఈ వర్తమానం ఎవరికి చెప్తున్నాం? ఇక్కడ ఉంది కదా బాబు, రైట్, మనకు కనపడేవాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. ఓకే, ఎవరొకరు బ్రష్ చేసేవాళ్ళు ఉండాలి. రైట్, అది కూడా వేసే. ఎవరైనా కూర్చుంటే మళ్ళీ లేస్తాం 10 సార్లు, నన్ను డిస్టర్బ్ చేయాలి. నేను చెప్పలేను వాక్యం, మా పాలు చెప్తాడు, ఎవరన్నా కానీ నా వల్ల కాదు. అదే నేను పాలు మిగిలిన వాళ్ళు అందరూ చెప్పగలుగుతారు. ఎందుకంటే నేను అన్నీ చూసుకోవాలి కదా. కాబట్టి ఎవరికి చెప్పినట్టండి? ఎవరు కూడా, లోతు కానీ లోతు భార్య కానీ వారి పిల్లలు 2 కుమార్తెలు కానీ ఎవరు కూడా ఎక్కడ చూడకూడదు? వెనక్కి చూడకూడదు, అనుమానించకూడదు. ఓకే, చెప్పింది చేయండి అంతే. దేవుడు చెప్పింది చెయ్యాలి, చేయకపోతే లేకపోతే అనుమానం వస్తుంది. అనుమానం వచ్చిన వాళ్ళు ఎటువంటి వారంట? సముద్ర తరంగంలో ఎగిరి, ఎప్పుడు కూడా సముద్రం ఒక లెవెల్లో ఉండదు, ఎప్పుడు కూడా ఎగిరి. మనం కూడా ఒకసారి విశ్వాసం ఉంటాం, ఒకసారి ఏమవుతుంది, ఒకసారి మళ్ళీ రోజుకు ఈరోజు ఆటు, ఆ రోజు పోటు. ఆటు పోటు అంటే మీకు తెలుసు తెలీదు కదా. అదే ఒకసారి పైకి ఎగుస్తుంది, ఒకసారి పాలు పొంగినట్టు. అట్లా ఉండకూడదు. కాబట్టి ఆ విధంగా చెప్పిన తర్వాత 18వ వచనం, లోతు, ప్రభువా అలాగూ కాదు, ఎక్కడికి వెనుకకు చూడొద్దు. తర్వాత ఏముంది? వెనుకకు చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకున్నట్లు ఆ పర్వతమునకు, ఆ పర్వతము, పలానా పర్వతానికి వెళ్ళాలి మీరు అని ఎవరు చెప్తున్నారు? దూతలు చెప్తున్నాయి. ఇంకా దేవుడే చెప్తున్నాడు అనుకుందాం. కొంచెం చెప్తుంటే ఈ అయ్యగారు చూడండి, అంటే కృప ద్వారా రక్షణ పొందుతున్నాడు కదా. ఆయనకి అర్హుడు కాదు, పాత్రుడు దానికి. ఏకంగా దేవదూతలే రావడానికి పాత్రలే. నేరుగా యేసు ప్రభువే మనం రక్షణ కొరకు రావడానికి మనం పాత్రలు. ఆయన రావటమే అంత కృప చూపించాడు. తర్వాత ప్రాణం పెట్టడం అది రెండోది కదా. ఇప్పుడు ఎంత నెగ్లెక్ట్ చేశాడు. లోకంలో అందరూ యేసు ప్రభువుని నెగ్లెక్ట్ చేస్తున్నారంటారు. నేనంటాను సంఘంలో ఉన్నవారు కూడా ఎక్కువ చేస్తారు. తెలిసి చేస్తున్నారు, వాడు తెలియక చేస్తారు. అంతేనా బాలు? కరెక్ట్, వెరీ థ్యాంక్ యూ. కాబట్టి అట్లా కనుక ఏం చేస్తున్నాడండి? ఫలానా పర్వతానికి వెళ్ళంటే అయ్యగారు ఏం చెప్తున్నాడు చూడండి. అలాగ కాదు, 18వ వచనం, ఇదిగో నీ కటాక్షము, మళ్ళీ కటాక్షం, నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించటం వలన నీవు కనపరిచిన నీ కృపను గణపరిచితివి. దేవుని కటాక్షాన్ని, దేవుని కృపను మహిమపరుస్తున్నాడు ఇక్కడ. కృపామహిమకు కీర్తి కలుగు చేస్తున్నాడు ఇక్కడ. కానీ ఏం చేస్తున్నాడండి? నువ్వు చూపించే కొండ దగ్గరికి వెళ్ళను. అదేం ఆరాధన అండి? ఇక్కడ ఆరాధన చేస్తున్నాడు, నేను వెళ్ళను. కొంతమంది నేను ఇంట్లో ఉండే ఆరాధన, అక్కడికి వెళ్ళను అంటే ఎవరు చేస్తున్నట్టు? కొంతమంది సరే, ఇప్పుడు మన కోవిడ్ వచ్చిన తర్వాత ఇది వచ్చింది అనుకోండి, దీంట్లో వచ్చిన వాళ్ళు కూడా ఇంచుమించు అంగీకరింపబడుతున్నారు. అయితే ఏంటంటే అలక్ష్యము చేత, నిర్లక్ష్యం చేత నేను ఇంటికే పరిమితం అవుతానని పెట్టుకో. దేవుని కొరకు ఏం చేయాలి? మనం కొద్దిగా ఓపిక తెచ్చుకోవాలి. కొంతమంది ఫస్ట్ వీక్ రారు, వస్తే కానుకలు వేయాలి. ఫస్ట్ వీకే అది కూడా పెట్టుకుంటారు. కొంతమంది వచ్చిన ఇవన్నీ పెట్టుకోకండి. ఇదంతా మీకు స్వేచ్ఛ ఉంది. సో ఎవరు ఏది విత్తితే ఆ పంట కోసుకుంటారు. అర్థమైంది? మేము కూడా దాన్ని ప్రాకులాడేవాళ్ళం కాదు. ఓకే, అది కాబట్టి అట్లా లేదు. ఒక దగ్గర నుంచి కాకపోతే ఇంకో దగ్గర నుంచి మన అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు, తీర్చుతాడు. మా అవసరం తీరుస్తాడు, మీ అవసరం తీరుస్తాడు. ఎప్పుడు మనం అందరం కూడా ఎవరి మీద ఆధారపడాలి? అలా ఆధారపడినప్పుడు విశ్వాసం మూలంగానే నడుచుకుంటారు. వాడు చేసే
క్రియలన్నీ ఏం చేస్తారు? ఎక్కడైతే మనం ప్రతి మనిషిలో కూడా ఈ జ్ఞానంతో పాటు పాజిటివ్ జ్ఞానంతో పాటు నెగిటివ్ జ్ఞానం కూడా ఉందన్నమాట మనిషిలో. సాతాను ఏం పెట్టాడు? నెగిటివ్ జ్ఞానం పెట్టాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనలో? పాజిటివ్ జ్ఞానం కదా. అది కన్స్ట్రక్టివ్, అది మనకి ఉపయోగకరమైనది జ్ఞానం ఉంటుంది. రెండోది పాడు చేసేది, అవి ఎక్కువ చేస్తాం. ఏది చెయ్యాలో అది చేయకుండా ఏది చేయకూడదో అది చేస్తాం. అది దాంట్లో అది జ్ఞానం అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో అదేంటది? అజ్ఞానం కింద మారుతుంది. అది చాలా జాగ్రత్త చేసుకోవాలి. తప్పిపోయాం ఇంతవరకు, దేవుని కృప ఉంది, దాన్ని సరి చేసుకోవడానికి చూడాలి. ఎప్పుడు కూడా నేను ఆ తప్పిదాల్లోనే ఉంటానంటే కాదు, ఎప్పుడు సరి చేసుకోవాలి. కాబట్టి ఏమంటున్నాడండి ఇక్కడ? దేవుని కృపాకీర్తికి మహిమ కృపను ఏం చేస్తున్నాడు? కొనియాడుతున్నాడు, మహిమపరుస్తున్న దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అయితే ఇంకేం చెప్తున్నాడు? నేను ఆ పర్వతమునకు తప్పించుకొని ముందేం చేసేసాడు? పెద్ద ఆరాధన చేసేసాడు. ఏమని ఆరాధన చేశాడు? ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకి వచ్చినది, నా ప్రాణము రక్షించడం వల్ల నీవు నా ఇళ్ళు కనపరిచి నీ కృపను కనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని, మన ఆరాధన కూడా అట్లా నోటి మాటలతో చేస్తాం. తర్వాత ఇంకేదైతే దేవుడు చెప్పాడో చెప్పింది కూడా విశ్వాసంతో విధేయత చూపించినప్పుడే ఆ కృప మనకు విస్తరిస్తుంది, లేకపోతే నష్టపోతాం మనం. సో కాబట్టి నేను ఏమవుతుంది? తప్పించుకొని పోలేను, ఈ కీడు చచ్చిపోదునేమో అంటారు. ఆ పర్వతమునకు తప్పించుకుని పో. రక్షణ ఎక్కడ దొరుకుతుంది? యేసుప్రభు దగ్గర దొరుకుతుందా, లేకపోతే ఇంకో దగ్గరికి తిరుపతి వెళ్తానంటే దొరుకుతుందా? ఈయన తిరుపతి వెళ్తాడు కదా. మనం కూడా ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్నాం, కృప వచ్చింది. దేవుడు మనకి ఈ సహవాసం ఇచ్చాడు. ఎక్కడ ఒక రోజు ఇక్కడ, ఇంకో రోజు ఎక్కడ కాకుండా, ఎక్కడ యథార్థత ఉందో, ఎక్కడ సత్యం అనేది ఉందో, ఎక్కడైతే వాక్యములు ఉన్న సంగతుల్ని సరిగ్గా మనం నేర్చుకుంటున్నామో, ఎక్కడైతే వేషధాన్ని ఖండిస్తున్నామో, ఎక్కడైతే చురుకుదనాన్ని, ఆత్మీయ చురుకుదనాన్ని బోధింపడుతున్నామో, అక్కడ నిలకడగా ఉండి నేర్చుకోవాలి, అలాగే ఉండాలి. లేకపోతే ఏదైనా ఒకటి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక గుడ్డివాడు, గుడ్డివాడికి ఏం చేశాడండి? కళ్ళు తెరిచేసాడు. డైరెక్ట్గా ఏం చేశాడు? ఇంత బూడిద తీసుకున్నాడు, మట్టి తీసుకున్నాడు, ఉమ్మి వేశాడు, దాన్ని మంచిగా పిసికాడు, కళ్ళకి ప్యాచ్లు పెట్టాడు. ఇక్కడ ఏం పెట్టుకుంటారు కదా మీరేంటి కాదు, యూట్యూబ్ పెడతారు అది అమ్మా, కుకుంబర్ కట్ చేసి పెడతారు. కాంటాక్ట్ లెన్స్ అని గుడ్డోళ్ళు పెడతారు, దానివల్ల పోదు. ఓకే, ఇవన్నీ. కాబట్టి ఈయన ఏం చేశాడంటే, యేసు ప్రభు ఒకవేళ ఖచ్చితంగా ఆయనకి చెప్పుకుంటే, బాబు నేను ఇది పెడుతున్నాను కదా, ఏది అంత మట్టి తీసుకున్నాను, దాంట్లో ఇంత ఉమ్మేసాను, నేను కాకానేసాను, దాన్ని కలిపాను, అది నీ కళ్ళకి పెడుతున్నాను. వద్దంటే ఏమవుతుంది? కృప పోతుంది. ఆయన ఏమన్నా ఏమన్నా పెట్టుకున్న కళ్ళు కనపడితే చాలు, ఫస్ట్ నువ్వు కనపడితే చాలు. మనకి లేచిన వెంటనే ఎవరు కనపడాలి? ఇప్పుడు మా సందీప్కి ప్రభులకి పెళ్ళయింది. లేచిన వెంటనే ఎవరు కనపడాలి? సందీప్ ఎవరు కనపడాలి? రవలికే నీకెవరు కనపడాలి? సందీప్ లేదు, ఇద్దరు ఫస్ట్ ఎవరు ముఖ దర్శనం చేసుకోవాలి? నిన్న వాగ్దానాలు చేశారు, మరి ఎంతవరకు నిలబెట్టుకు, లేకుంటే అబద్ధికులు అవుతారు. క్రమక్రమంగా ఏం చేయాలి? అట్లా చేయాలి. సో కాబట్టి అతను ఎక్కడికి వెళ్ళమన్నాడు? కోనేటికి వెళ్ళమన్నాడు. కోనేటికి వెళ్ళి ఏం చేయమన్నాడు? కడుక్కో. ఏ కోనేరు అది? సిలోయాం అనే కోనేటికి వెళ్ళి సో ఆ కోనేరు. ఏ గుడ్డివాడు, నేను అక్కడికి వెళ్ళిన ప్రభు, కొద్దిగా పక్కన దగ్గర ఇంకోటి ఉంది, అక్కడికి వెళ్తానంటే ఈయన కూడా అట్లా. ఎవరు?
ఇక చాలా టైం అయింది. ఎవరిది? లోతు కూడా ఏమంటున్నాడండి? మనం కూడా ఏమంటాం కదా, ఇటెల్ను అటెల్ను అటెల్ను ఇటెల్ను అవన్నీ అట్లా లేకుండా ఆసక్తి కలిగి ఉండాలి. సో ఇది త్వరపడి వెళ్ళమని చెప్తున్నారు. త్వరపడి రామ్మను, త్వరపడినట్టుగా పరిగెత్తమను. ఎంత అలక్ష్యం, ఎంత నిర్లక్ష్యం. అది డ్యూటీ అంటే పరుగో పరుగు. చూస్తూ ఉంటాను నేను, ఎందుకు ఇంత అడావి అంటే టైం అయిపోతుంది, పంచో లంచో కొట్టాలి, అక్కడ లాగిన్ అవ్వాలి, అవన్నీ ఉంటాయి కదా. ఈ మెడ కూడా తగిలించుకుంటారు పిల్ల, అది పెట్టాలి వెంటనే పరుగు. వాళ్ళు లోపలి చేసి కష్టపడిపోతారంటే పెద్ద ఏముండదు అక్కడ, ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్. కాబట్టి మీరు కూడా కొంతమంది సీనియర్స్ అయ్యారంటే వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు. ఓకే, అయితే ఆత్మీయ విషయాల్లో ఈ స్పీడ్ అనేది ఉండాలి. లేనట్లు ఏమవుతుంది? జాన్ కదా నష్టం. అక్కడే ఉంటే ఏమవుతుందండి? లేదు. తర్వాత సరే అయిపోయిందండి. తర్వాత లేదు ఇక్కడే ఉంటామన్నారు. ఎక్కడ ఉంటారంటే వాళ్ళు, ఆయన ఇదిగో సరే అని పారిపోండి, పారిపోయిన తర్వాత నేను కాల్ చేస్తానని ఇంకా ఆయన పర్మిషన్ వీళ్ళలో ఏం చేశాడంటే సరే నీ ఇష్టం వెళ్ళన్నాడు. వెళ్ళిన తర్వాత ఏమైందండి? వెళ్ళిన తర్వాత ఏమైంది? తాను కోరుకున్న దగ్గరికి వెళ్తే ఏమైంది? అపవిత్రులయ్యారు. ఆడపిల్ల భార్య ఏమైపోయిందండి? వెనక చూసింది. చూడమన్నారు, వద్దన్నారు. మనం కూడా ఇన్ని రకాలుగా ఉంటాం. కొన్నిసార్లు మార్య గురించి, మార్త గురించి, లాజర్ గురించి చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇన్ని సబ్జెక్ట్స్ కూడా కొన్నిసార్లు మనలో కూడా ఉంటాం. వెనక చూసేవాడు కొందరు, నాకు ఇదే, ఎక్కడికి వెళ్తాను, ఈరోజు రాను, అక్కడికి పోతాను, ఇది చేస్తాను, అది చేస్తాను, ఏదో సంథింగ్ ఐ వాంట్ టు అవాయిడ్. దట్స్ ద రీజన్ మనం షార్ట్ కట్స్ అనేవి ఎంచుకుంటాం. సో దేవుడు చెప్పింది పర్ఫెక్టా, మనం అనుకున్నది పర్ఫెక్టా చూసుకోవాలి జాగ్రత్తగా, అంతేనా కదా. అట్లా కాబట్టి అక్కడ అపవిత్రయ్యారు. ఆఖరికి ఏం మాట చూడండి, ఎఫ్ఎస్సి 1:6 ఎట్లనగా ఏం సంకల్పం అండి ఇది? దయా సంకల్పం చొప్పున ఇది ఏ మాట చెప్పండి. మనము ఎందుకంట, మనము దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలని. దేవుని కృప రక్షించడం మాత్రమే కాదు, కానీ ఎట్లా ఉండాలంట? పరిశుద్ధులను. అప్పుడు పరలోక జీవాన్ని మనం సమృద్ధిగా పొందుతాం. ఓకే, అందుకని ఇప్పుడు ఏం చేశాడు? దేవుడు చెప్పిన దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి వీళ్ళు దోషులు అయ్యారా లేదా? ఆమె అయితే విశ్వాసాన్ని కోల్పోయింది కాబట్టి అక్కడ ఉపశమనం చనిపోయింది, నిర్జీవం అయిపోయింది. రెండోది వీళ్ళు ఉన్నారు, ఏమైపోయారండి? వీళ్ళు దేవునికి దూరం అయిపోయారు. రక్షించినప్పటికీ కూడా దేవుని ప్రజల్లో లేరు వాళ్ళు. మోయాబీయులు, అమ్మాయి. ఎవరంటే వీళ్ళు లోక సంబంధం కంటే కూడా దాన్ని ఏమంటే జారత్వ పుత్రులు. జారత్వం అంటే బంధువుల మధ్యలో జరిగే వ్యభిచారం. మీరు ఎక్కడైనా చూసుకోండి, బైబిల్లో అలా పుట్టిన బంధువుల్లోనే పుట్టినవారు అది ఉంటుంది. ఇంక వేరే చెప్తా ఉంటారు మీకు, అవన్నీ కాదు, బైబిల్లోనే చూడండి. మనం కూడా ఒకవేళ ఎవరు బోధకులు చెప్పినా, మనం కూడా ఒక బోధకులు చెప్తే అది కూడా చెప్పాను. యేసుక్రీస్తు ప్రభుని ఎన్ని దెబ్బలు కొట్టారంటే ఎక్కడ చూపించండి? అది అపోస్తలుడు పౌలు. నేను ఆయన అడిగాను చూపించండి, లేదన్నా అట్లా అంటారు కదా. అందుకే అవన్నీ పోకండి. నువ్వు ఏ పాయింట్ చెప్పిన ఏముండాలి? రెఫరెన్స్ చెప్పినా చెప్పకపోయినా ఒకవేళ అడిగితే ఏముండాలి దాంట్లో? అది కరెక్ట్. అది ఆయన్ని కొట్టింది, ఆయన్ని ఇంకా మాంసం వచ్చేలా కొట్టారు, ఇది అది అంటారు కదా. ఆయన దెబ్బలు వేరు, ఈయన పౌలు దెబ్బలు కరెక్ట్. 4 ఎలా ఉంటాడా? 40 దెబ్బలు మనం కొడితే ఉంటారండి.
ఉంటాం, మనం ఉంటాం, ఎవరన్నా ఏమవుతుంది, పరలోకానికి వెళ్ళిపోతాం. ఇవన్నీ ఉంటాయి కదా. ఊరికి ఏదంటే ఏదో ఎవరో చెప్పారు అది వినేయటం, అది చెప్పేయటం అట్లా లేకుండా అది లేఖనాల్లో ఉంటేనే దాన్ని తీసుకో. ఓకే, ఆరాధనలోకి వెళ్దాం.